కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో గిరిజన సంఘాలు అలాగే పలువురు ప్రజాప్రతినిధుల రోడ్లపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. రమణయ్యపేట నుండి జే అన్నవరం వరకు అధ్వాన స్థితిలో ఉన్నటువంటి ఆర్ఎండ్బి బీటీ రోడ్ను నిర్మించాలని కూడా డిమాండ్ చేశారు. రోడ్లపై వంట వార్పు చేపడతామని ప్రజా సంఘాలు ప్రకటించారు. దీంతో వెంటనే అప్రమత్తమైనటువంటి పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సాధన కమిటీ సభ్యులు మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్నటువంటి ఆర్ఎండ్బి రోడ్డును ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణం చేపట్టే వరకు ఉద్యమం ఆపేది లేదని వారు స్పష్టం చేశారు. చెప్తున్నాం కదా ఏం చెప్తున్నాం ఎడమా పోరాడతాం ఈ రోడ్డు వేసేంత వరకు పోరాడతాం ఈ రోడ్డు వేసేంత వరకు పోరాడతాం ఈ రోడ్డు పోరాడతాం ఈ రోడ్డు వేసేంత వరకు పోరాడతాం ఈ రోడ్డు వేసేంత వరకు పోరాడతాం ఈ రోడ్డు వేసేంత వరకు పోరాడతాం ప్రజల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి ప్రజల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి ప్రజల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి అటవీలో 2 నెలల బాబు రిఫరెన్స్ చేస్తే కాకినాడ సీరియస్ అని చెప్పి నా పేరు కొంగల్ మురళీకృష్ణ, చెడ్డంగి సర్పంచ్, అలాగే రాజమండ్రి మండల సర్పంచ్ సమైక్య అధ్యక్షుడు అండి. మేము ముఖ్యంగా 22వ తారీఖుని బంద్కి పిలుపునిచ్చాం. ఎందుకంటే జడ్డింగ్ అన్నవరం నుంచి మన రమణయ్యపేట వరకు రోడ్డు నిర్మించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా సెప్టెంబర్ 12వ తారీఖున కూడా చేయడం జరిగింది. అక్కడ మన డిఎస్పీ గారు వచ్చి మీకు 4 రోజుల్లో రోడ్డు వేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చి అప్పటికే 3 నెలలు దాటినా సరే ఈ రోజు వరకు కనీసం ఒక పని కూడా మొదలట్లేదు. ఏదో గోతులుగా పెడుతున్నారు. వర్షాకాలం అయితే నీటిలో నుంచి మునిగేవలసి వస్తుంది, ఎండాకాలం ఎండలు కాస్తే బూడిదలోంచి మునిగేవలసి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో చాలా మంది పిల్లలైతేనే స్కూల్కి వెళ్ళి పిల్లలైతేనే కాలేజీకి వెళ్ళే వాళ్ళైతేనే ఆ బస్సులో దూకర పట్టేసి కొంతమందికి ఆస్తమా వచ్చి స్కూల్ మానిపించేసిన పరిస్థితి కూడా వస్తుంది. అలాగే గర్భిణీ స్త్రీలు ఇదే దారంతో వెళ్తే మా ఏరియాలో ఎంతో మందికి అబార్షన్లు అవ్వడం జరిగింది. అలాగే బిడ్డలు కూడా చనిపోయడం జరిగింది. కాబట్టి ఏంటి ప్రభుత్వం ఇన్నాళ్ళు ఇలా వదిలేస్తారు. ఎవరో ఎంతో మంది అధికారులు మారుతున్నారు తప్పించి మా ఏరియా వచ్చి ఈ రోడ్డు తూర్పుగోదావరి జిల్లాలోనే ఇలాగే ఉంది, అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే ఇలాగే ఉంది, ఇప్పుడు పోలవరం జిల్లాలోకి వెళ్ళాం కానీ ఈ రోడ్డు ఇలాగే ఉంది. కానీ రోడ్డు ఎక్కడ మారతలేదు. జిల్లాలు మారిపోతున్నాయి కానీ మా ఆధార్ కార్డులో జిల్లాల పేర్లు మారుతున్నాయి కానీ ఈ రోడ్డు మటుకు ఇలాగే ఉంది. కాబట్టి ఏంటి ప్రభుత్వం వారు మా జిల్లాలు మార్చడం కన్నా ముందు రోడ్లు వేసి పని మీద దృష్టి పెట్టి ఎక్కువగా, ఎందుకంటే మా ఏజెన్సీ ప్రాంతానికి ఇది చాలా అవసరమైన రోడ్డు. ఎందుకంటే ప్రతి చిన్న అవసరానికి ఏలేశ్వరం రావాల్సి ఉంటుంది. ఒక హాస్పిటల్ నిమిత్తమైతేనే, అలాగే ఏదైనా ఒక పెళ్లికి సరుకులు తెచ్చుకోవాలైనా సరే ఇదే మాకు ముఖద్వారం. కాబట్టి అంటే ఈ రోడ్డు తోటి మాకు చాలా అనుబంధం ఉంది. ఈ రోడ్డు కాకుండా వేరే ఆప్షన్ మాకు లేదు. అలా వెళ్ళాలంటే నర్సీపట్నం 70 కిలోమీటర్లు, ఒక మంచి పట్టణంకి వెళ్ళాలంటే దగ్గరలో ఒక పెద్ద పట్టణంకి వెళ్ళాలంటే నర్సీపట్నం వెళ్ళాలంటే 75 కిలోమీటర్లు. మాకు అందుబాటులో ఉండే పట్టణం ఇది ఒకటే. కాబట్టి అంటే దీనికి రోడ్డు వేయకపోవడం వల్ల 10 సంవత్సరాలు చూస్తూనే ఉన్నాం. ఎంతమంది అధికారులు మారినా సరే దీన్ని చెప్పి ఓట్లు అడుక్కునే వాళ్ళే కానీ చూపించి దీన్ని బాగు చేసేవారు ఒక్కరు కనపడలేదు. ఎన్నోసార్లు అడిగి ఈ ఉద్యమం చేపట్టడం జరిగింది. కాబట్టి అంటే మా మీడియా ద్వారా కూడా దీనికి మాకు సపోర్ట్ చేయండి. ఈ రోడ్డు వేయడానికి మొత్తం అందరం కూడా మేము నిర్వాధిత దీక్ష చేయాలని నిర్ణయించుకున్నాం. ఏది ఏమైనా సరే ఈ రోడ్డు వేసే వరకు మేము ఇక్కడ నుంచి కదలమని తెలియజేస్తున్నాం. రమణయ్యపేట టు జడ్డింగ్ అన్నవరం రోడ్డు, ఈ రోడ్డు కోసం ఎన్నోసార్లు మేము అధికారుల దగ్గరికి వెళ్ళాము. మాకు జరిగే సర్వసభ్య సమావేశంలో జిల్లా పరిషత్తులో ప్రస్తావించడం జరిగింది.
మా పదవి కాలం పూర్తయిపోతుంది కానీ ఈ రోడ్డు కోసం పట్టించుకునే నాదుడు ఎవరు ముందుకు రాలేదు. ఎన్నిసార్లు మేము మాట్లాడినప్పుడు కూడా అది ప్యాకేజ్ అమ్మా, టెండర్ వేసాడు, బిల్లు రాలేదు, ఆగిపోయింది. ఎన్ని మీటింగ్లకు వెళ్ళినా ఇదే బాకాని, మేము ఎంత చెప్పినా ఇదే బాకాని వింటున్నాము. కాకపోతే ఈ రోడ్డు ఇలా వదిలేస్తే ఈ మీటింగ్లు జరిగిపోతున్నాయి. ఎందుకు పరిష్కారం లేని సమావేశాలు, ఎందుకు పరిష్కారం లేని ఈ ప్రభుత్వాలు ఎందుకు? ఈ రోజు ఈ రోడ్డు వల్ల ఎంతమంది ప్రాణ నష్టం జరుగుతుందండి? ఒక సామాన్యుడు ఈ రోడ్డు మీదకి రావాలంటే, నేను నాకు ఒక విలేకరు చెప్తున్నాడు కాకినాడలో, ఆ రోడ్డు చూడడానికి వచ్చాను మేడం, ఆ పొల్యూషన్ వల్ల నాకు ఊపిరితిత్తులు పట్టేసింది, ఆ రోజు నుంచి నాకు బాగోలేదు. ఒక్క రోజు వస్తేనే ఒక వ్యక్తి ఇంత బాధపడుతున్నాడు కదా ఆరోగ్యపరంగా. మరి నిత్యము తిరిగే ప్రజలు, గిరిజన ప్రజలు తిరుగుతున్నారే, వాళ్ళ పరిస్థితులు ఏంటి? వాళ్ళ ప్రాణ నష్టం ఏంటి? మాకు ఏదైనా తక్షణం మా పిహెచ్సిలో రిఫర్ చేయాలంటే సిహెచ్సి ఏలేశ్వరం పంపించేవారు, ఇంకా సివియర్ అయితే కాకినాడ పంపించేవారు. ఈ రోజు నర్సీపట్నం పంపిస్తుంటే లాంగ్ అయిపోయి ఎంతో మంది శిశువులు మరణం చెందారు, ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి. నర్సీపట్నం వెళ్లే లోపల ఎంతో మంది చనిపోయారు. అలాగని చోడవరం పంపితే చోడవరం నుంచి మళ్ళీ రాజమండ్రి, రాజమండ్రి నుంచి కాకినాడ. అంటే అక్కడ ఒక పేషెంట్ ఎంత ఆరోగ్యపరంగా ఎంత నలిగిపోతున్నాడు, కానీ రోడ్డు సమస్య మాత్రం ముందుకు రావట్లేదు. దీనికోసం పట్టించుకునే నాదులే లేరు. గతంలో ధర్నాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఈ రోజు అధికారాలతో వాళ్ళు ఉన్నారు. అధికారం ఉంది కాబట్టి రోడ్డు కోసం ఆలోచించట్లేదు. అంటే ప్రజలైనా నష్టపోయేది. ఈ రోజు ధర్నా చేద్దామని మా గిరిజన సంఘ నాయకుడు పిలుపునిస్తే ఎక్కడ మొత్తం సీఏలు అందరు మా దగ్గరే ఉన్నారు. వీళ్ళ డ్యూటీలన్నీ ఇంకా స్టేషన్లు ఖాళీ. ఈ రోజు ఏజెన్సీలో సీఏలు, ఎస్ఐలు అందరూ మా దగ్గరే ఉన్నారు. ప్లెయిన్ లో సీఏలు, ఎస్ఐలు మా దగ్గర ధర్నా చేస్తున్నారు తప్ప ఈ రోడ్డు కోసం, సమస్య కోసం ఎవరు పట్టించుకోవట్లేదు. ఇలాగా ఈ క్వారీని బ్యాన్ చేసి ఈ రోజు రోడ్డు మీదకి వచ్చిన మమ్మల్ని ఆపినట్టు క్వారీని బ్యాన్ చేస్తే రోడ్డు ఇంతగా పోదు కదా. క్వారీలు మామూలుగా నడిపేస్తున్నారు, లారీలు వదిలేస్తున్నారు, అంతంత లోడు బళ్ళు తిరుగుతూ ఉంటాయి, రోడ్డు ఉంటదా? సామాన్యుడు ఒక ఆటో నడుపుకుని సామాన్యుడు ఈ రోజున ఆటో మీద తిరగడానికి లేదు ఈ రోడ్లో. ఏలేశ్వరం డిపో నుంచి మాకు బస్సులు రావాలంటే అన్ని పోయిన బస్సులే వస్తాయి. ఎందుకని? ఆ రోడ్డు కడికి వెళ్తే ఇంకా కంప్లైంట్ వచ్చేస్తున్నాయి, రిపేర్లు వచ్చేస్తున్నాయి అని మంచి బస్సు ఎక్కిన వాళ్ళందరినీ దించేసి డిపోలో పోయిన బస్సుని వేసి పంపుతున్నారు. అంటే ఏలేశ్వరం నుంచి జడ్డంగి వెళ్ళాలంటే 2 గంటల జర్నీ పడుతుంది. దీనికోసం ఎవరు పట్టించుకుంటారు? ఎంతమందికి నష్టం జరుగుతుంది? అంటే ఇది ముఖద్వారం, 4 మండలాలకు ముఖద్వారం. ఇంకా దీన్ని ఆనుకొని కొయ్యూరు కూడా ఉంది అని మేము ఎన్నోసార్లు చెప్పాము. ఎంతో వేల కొలది మంది, 1,50,000 ప్రజలతో నీ రోడ్లు తిరుగుతావంటే ఇంత నిర్లక్ష్య వైఖరి ఏంటి? అంటే రోడ్డు ఇలాగే ఉంటది. రోడ్డు మీద ధర్నా చేయటానికి వచ్చిన వాళ్ళకి మాత్రం సమ్మె చేసే వాళ్ళకి అరెస్టులు చేస్తారు, వారెంట్లు ఇస్తారు. తక్షణమే రోడ్డు నిర్మాణం పనులు స్టార్ట్ చేయాలి. రోడ్డు నిర్మాణం చేసేంత వరకు మా సమ్మె ఆగదు. మమ్మల్ని అరెస్ట్ చేస్తారో, తీసుకెళ్లి పడేస్తారో, మమ్మల్ని ఏం చేస్తారో, మేము వెళ్ళిపోతే ఇంకొకళ్ళు వస్తారు, మా కూర్చునే స్థానంలో ఇంకొకళ్ళు వచ్చి కూర్చుంటారు. రోడ్డు పనులు ప్రారంభించాలి. గుంటువనంపాలెం రోడ్డు సమస్య పరిష్కరించాలని ఈరోజు ఈ సమస్యకు అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారం కాలేదు. ఈ సమస్యకి పరిష్కారం రోడ్డు మీద దొరుకుతుందని చెప్పి ఈరోజు మేము ఈ రోడ్డు సాధన కమిటీ పేరుతో ఒక పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఈ రోజు వేల మంది రోడ్డుకు వస్తా ఉంటే ఈ ప్రభుత్వం భయోభ్రాంతులు చేసి ఎక్కడికక్కడ చెక్ పోస్టులు చేసి ఆపింది. చాలా సంతోషం. మా ప్రజలందరూ కూడా ఇంత దూరం శ్రమించి రాకుండా మీరు ఆపగలిగారు. ఈ ప్రభుత్వానికి మేము సంతోషిస్తా ఉన్నాం. అందుకే 24 గంటల్లో మీరు ఎట్లాగైతే ప్రజలను ఆపారో 24 గంటల్లో ఈ రోడ్డు సమస్య కూడా పరిష్కరించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఒక గ్రామం కాదు, 2 గ్రామాలు కాదు, ఉమ్మడి జిల్లాలో ఏజెన్సీకి ముఖ దూరమైనటువంటి గుంటువనంపాలెం రహదారి ఈ రోజు 15 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు గుండా తిరిగి నరకం చూస్తూ ఉన్నారు. ఈ రోడ్డు మీద నుంచి వెళ్ళాలంటే ఈ రోజు మా ఏజెన్సీలు ఎక్కడ కూడా ఒక స్కానింగ్ సెంటర్ లేదు. ఒక గర్భిణీ స్త్రీ స్కానింగ్ రావాలంటే పిహెచ్లు 4 స్కానింగ్లు చేయించుకోమని చెప్తా ఉన్నారు. ఒక్కసారి ఏలేశ్వరం వస్తే ఎంత నరకం చూస్తాం మనకు తెలుసు. అలాంటిది ఒక తల్లి గర్భిణీ స్త్రీ 4 సార్లు వచ్చి స్కానింగ్ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఇదే మా వనకరాయి అన్నవరంకి సంబంధించినటువంటి ఆవిడ స్కానింగ్ వచ్చి తిరిగి వెళ్తుంటే బిడ్డ అడ్డంగా తిరిగి కడుపులో చనిపోయినటువంటి శిశువు మేము ఈ రోజు చూసినటువంటి పరిస్థితి. దానికి ఎవరు
ఎవరు బాధ్యులు? మేం బాధ్యులమా? తల్లిదండ్రులు బాధ్యులా? ఈరోజు ఈ రోడ్డు బాధ్యులలో ప్రభుత్వం బాధ్యులని అడుగుతా ఉన్నాం. మా ప్రధానమైనటువంటి డిమాండ్ రోడ్డు సమస్య పరిష్కరించాలని అధికారుల చుట్టూ తిరిగి ఉన్నాం. ఎమ్మెల్యేలకు చెప్పాము, ఇటువైపు ఉన్న జిల్లా కలెక్టర్ గారికి చెప్పాము, అటువైపు ఉన్న జిల్లా కలెక్టర్ గారికి చెప్పాము, మా పిఓ గారికి చెప్పాము. సమస్య పరిష్కారానికి మాత్రం వీళ్ళెవరు కూడా పరిష్కారానికి చూపలేదు. అందుకే ఈ పరిష్కారానికి మార్గం రోడ్డు మీద కూర్చోటం అని చెప్పి ఈ రోజు మేము రావడం జరిగింది. మా అందరికి వస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా మొత్తం అడ్డుకున్నారు. ఈ రోజు తుప్పల్లో డొంకల్లో రాత్రంతా మేము బస చేసి రోడ్డు మీదకి రావటం జరిగింది. అందుకు మాకెందుకు ఆ బాధ? రాత్రి తిండి లేదు, తిప్పలేవు, ఎందుకు మాకు ఆ బాధ? సమస్య పరిష్కరించండి. ఈ రోజు మేము మనుషులం కాదా? మనుషులుగా మాకు చూడట్లేదా? మేము ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం పన్నులు కట్టట్లేదా? ఈ రోడ్డు మీద ట్యాక్సులు కడతలేదా? ఎందుకు మమ్మల్ని ఇంతలాగా ఏడ్పిస్తా ఉన్నారని మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. మమ్మల్ని ఆపినందుకు ప్రభుత్వం సంతోషిస్తున్నాం. 24 గంటల్లో కానీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మరొక ఉద్యమం చేపడతా ఉన్నాం. ఈ రోజు మేము చెప్పిన నిరవాధిక నిరసన కార్యక్రమాన్ని మేము ఆల్రెడీ ప్రకటించాం. ఈ రోజు ఇక్కడ చేయొచ్చు, ఇక్కడ మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు, మా మీద కేసులు పెట్టొచ్చు, జైలుకు పంపొచ్చు, కానీ ఈ ఉద్యమాన్ని ఆపడం మాత్రం ఎవరి తరం కాదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నా. నా పేరు లోతరామారావు, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు.